వైజాగ్లో నేను ఎక్కువ మిస్ అయిన ఫుడ్ అంటే ఈ కారం దోశ. సో ఇంటికి వెళ్ళినాక ఖచ్చితంగా కారం దోశ చేపించుకొని తినాలని చెప్పేసి అయితే ఇలా ఇంటికి వెళ్ళిన తర్వాత కారం దోశ ఫుల్గా నెయ్యి వేసి చట్నీ చేపించుకొని అయితే తిన్నాను. మీలో ఎంతమందికి కారం దోశ నెయ్యి పప్పుల పొడి అంటే ఇష్టం? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేసేసి మధ్యలో అయితే ఒక గ్లాస్ మజ్జిగ కూడా తీసుకున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నా ఫేవరెట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే తెప్పించుకున్నాం. నార్మల్గా అయితే మేము ఒక బాక్స్ బిర్యానీ తెచ్చుకుంటాం, బట్ ఈసారి 2 తెచ్చుకొని ఆఫ్టర్నూన్ నైట్ అయితే కుమ్మేసాం. ఇదైతే నైట్కి ఫ్లేవర్స్ అంతా బాగా రైస్కి పట్టి చాలా బాగుంటుంది ఆఫ్టర్నూన్ కన్నా. నాకైతే వేడివేడిగా ఇష్టము, అలాగే చల్లగా పోయిన తర్వాత ఫ్లేవర్స్ అంతా పట్టి అలాగా కూడా ఇష్టము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలా బిర్యానీతో ఫుల్గా కుమ్మేసి ఇంకా ఈవినింగ్ అయితే కొద్దిగా ఇలా కారాలు తిన్నాం. వీటినే కొన్ని ప్లేస్లో కారపూస అని కూడా అంటారు కదా, అలానే ఒక చాక్లెట్ కూడా తినేసి నైట్ డిన్నర్లోకి మళ్ళీ బిర్యానీ తినేసి నా డేని అయితే కంప్లీట్ చేశాను. అంతే, బాయ్ బాయ్.